స్మార్ట్ మొబైల్స్ వచ్చిన తర్వాత అయితే ప్రేమకు విలువలు కూడా లేవు అనేంతగా ప్రాచుర్యం పొందింది. తాజాగా వయసుతో సంబంధం లేకుండానే తిరుపతి జిల్లాలో ఇద్దరు మధ్య బంధం ఏర్పడింది. ఏడాది పాటు జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు కారణమైంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని ఆ ఇద్దరు ప్రాణాలు తీసుకునేందుకు దారితీసింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఆమెకు పెళ్లైంది. భర్త, పిల్లలున్నారు. అతనికి పెళ్లి కాలేదు. ఈ క్రమంలోనే ఇన్స్టాలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఆమె అతన్ని దగ్గరకు వెళ్ళింది. పోలీసుల పంచాయతీతో మళ్లీ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ప్రియుడిపై మోజుతో మళ్లీ భర్త, పిల్లలను వదిలేసి అక్కడికే వెళ్ళింది. చివరకు ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఏమైందో ఏమో కానీ ప్రియుడు, ఆమె గొడవ పడ్డారు. దీంతో ఆమె ఉరివేసుకొని చనిపోగా అతను కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇలా ఇన్స్టాగ్రామ్ పరిచయం ఇద్దరి ప్రాణం తీసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతి జిల్లాలో సంచలనంగా మారింది. విశాఖపట్నంలోని ముస్లిం తాటి చెట్ల పాలెంకు చెందిన 40 ఏళ్ల వివాహిత పద్మకు ఇన్స్టాగ్రామ్ ద్వారా శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడు సురేష్ ఏడాదిన్నర క్రితం పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ఘాటు ప్రేమగా మారింది. శ్రీకాళహస్తిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న 25 ఏళ్ల సురేష్ కు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన పద్మతో విడదీయరాని బంధం ఏర్పడింది. దీంతో పద్మ భర్త, ఇద్దరు పిల్లలను వదిలి సురేష్ కోసం శ్రీకాళహస్తికి వచ్చేసింది. 40 ఏళ్ల వెంకటలక్ష్మి అలియాస్ పద్మ కొడుకు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుండగా కుమార్తె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయటం హాబీగా పెట్టుకున్న పద్మకు 25 ఏళ్ల సురేష్ తో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు రెండు కుటుంబాలకు అది శాపంగా మారింది. సురేష్ కావాలని శ్రీకాళహస్తికి వచ్చిన పద్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు ఆమె శ్రీకాళహస్తిలో ఉన్నట్లు గుర్తించారు. పద్మ ఆచూకీ తెలుసుకొని ఆమెను తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే సురేష్ తోనే జీవితం కొనసాగించాలని భావించిన పద్మ లేఖ రాసి మరి గతేడాది నవంబర్లోనే మళ్లీ శ్రీకాళహస్తికి వచ్చేసింది. కుటుంబ సభ్యులు బతిమిలాడిన రానని తెగేసి చెప్పిన పద్మ సురేష్ ను వివాహం చేసుకుంది. పద్మ సురేష్ పెళ్లికి శ్రీకాళహస్తిలోని సురేష్ తల్లిదండ్రులు కూడా అభ్యంతరం తెలపడంతో కైలాసగిరిలో సురేష్ పద్మతో కలిసి కాపురం పెట్టాల్సి వచ్చింది. సాఫీగానే సాగుతున్న కాపురంలో ఏం జరిగిందో ఏమో కానీ 3 రోజుల క్రితం పద్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని తనువు చాలించింది. దీంతో సురేష్ భయంతో తలుపులు వేసుకుని ఆ గదిలోనే ఉండిపోయి నిన్న బయటకు వచ్చి విషయాన్ని తల్లికి చెప్పాడు. పద్మ సూసైడ్ విషయాన్ని తెలిపాడు. 3 రోజుల క్రితం పద్మ ఉరివేసుకుందని, శవాన్ని కిందకు దించి భయంతో తాను కూడా విషం తాగినట్లు సురేష్ తల్లికి వివరించాడు. 3 రోజుల తర్వాత మెలకువ రావటంతో బయటకు వచ్చానని చెప్పాడు. ఈ మేరకు సురేష్ తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. విశాఖలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషం తాగిన సురేష్ ను ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సురేష్ కూడా మృతి చెందాడు. స్మార్ట్ మొబైల్స్ వచ్చిన తర్వాత అయితే ప్రేమకు విలువలు కూడా లేవు అనేంతగా ప్రాచుర్యం పొందింది. తాజాగా వయసుతో సంబంధం లేకుండానే తిరుపతి జిల్లాలో ఇద్దరు మధ్య బంధం ఏర్పడింది. ఏడాది పాటు జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు కారణమైంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని ఆ ఇద్దరు ప్రాణాలు తీసుకునేందుకు దారితీసింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఆమెకు పెళ్లైంది. భర్త, పిల్లలున్నారు. అతనికి పెళ్లి కాలేదు. ఈ క్రమంలోనే ఇన్స్టాలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఆమె అతన్ని దగ్గరకు వెళ్ళింది. పోలీసుల పంచాయతీతో మళ్లీ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ప్రియుడిపై మోజుతో మళ్లీ భర్త, పిల్లలను వదిలేసి అక్కడికే వెళ్ళింది. చివరకు ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఏమైందో ఏమో కానీ ప్రియుడు, ఆమె గొడవ పడ్డారు. దీంతో ఆమె ఉరివేసుకొని చనిపోగా అతను కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇలా ఇన్స్టాగ్రామ్ పరిచయం ఇద్దరి ప్రాణం తీసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతి జిల్లాలో సంచలనంగా మారింది. విశాఖపట్నంలోని ముస్లిం తాటి చెట్ల పాలెంకు చెందిన 40 ఏళ్ల వివాహిత పద్మకు ఇన్స్టాగ్రామ్ ద్వారా శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడు సురేష్ ఏడాదిన్నర క్రితం పరిచయం అయ్యాడు.
పరిచయం కాస్త ఘాట్ ప్రేమగా మారింది. శ్రీకాళహస్తిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న 25 ఏళ్ల సురేష్ కు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన పద్మతో విడదీయరాని బంధం ఏర్పడింది. దీంతో పద్మ భర్త ఇద్దరు పిల్లలను వదిలి సురేష్ కోసం శ్రీకాళహస్తికి వచ్చేసింది. 40 ఏళ్ల వెంకటలక్ష్మి అలియాస్ పద్మ కొడుకు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుండగా కుమార్తె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయటం హాబీగా పెట్టుకున్న పద్మకు 25 ఏళ్ల సురేష్ తో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు 2 కుటుంబాలకు అది శాపంగా మారింది. సురేష్ కావాలని శ్రీకాళహస్తికి వచ్చిన పద్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు ఆమె శ్రీకాళహస్తిలో ఉన్నట్లు గుర్తించారు. పద్మ ఆచూకీ తెలుసుకొని ఆమెను తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే సురేష్ తోనే జీవితం కొనసాగించాలని భావించిన పద్మ లేఖ రాసి మరి గతేడాది నవంబర్లోనే మళ్లీ శ్రీకాళహస్తికి వచ్చేసింది. కుటుంబ సభ్యులు బతిమిలాడిన రానని తెగేసి చెప్పిన పద్మ సురేష్ ను వివాహం చేసుకుంది. పద్మ సురేష్ పెళ్లికి శ్రీకాళహస్తిలోని సురేష్ తల్లిదండ్రులు కూడా అభ్యంతరం తెలపడంతో కైలాసగిరిలో సురేష్ పద్మతో కలిసి కాపురం పెట్టాల్సి వచ్చింది. సాఫీగానే సాగుతున్న కాపురంలో ఏం జరిగిందో ఏమో కానీ 3 రోజుల క్రితం పద్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని తనువు చాలించింది. దీంతో సురేష్ భయంతో తలుపులు వేసుకుని ఆ గదిలోనే ఉండిపోయి నిన్న బయటకు వచ్చి విషయాన్ని తల్లికి చెప్పాడు. పద్మ సూసైడ్ విషయాన్ని తెలిపాడు. 3 రోజుల క్రితం పద్మ ఉరివేసుకుందని, శవాన్ని కిందకు దించి భయంతో తాను కూడా విషం తాగినట్లు సురేష్ తల్లికి వివరించాడు. 3 రోజుల తర్వాత మెలకువ రావటంతో బయటకు వచ్చానని చెప్పాడు. ఈ మేరకు సురేష్ తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. విశాఖలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషం తాగిన సురేష్ ను ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సురేష్ కూడా మృతి చెందాడు. స్మార్ట్ మొబైల్స్ వచ్చిన తర్వాత అయితే ప్రేమకు విలువలు కూడా లేవు అనేంతగా ప్రాచుర్యం పొందింది. తాజాగా వయసుతో సంబంధం లేకుండానే తిరుపతి జిల్లాలో ఇద్దరు మధ్య బంధం ఏర్పడింది. ఏడాది పాటు జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు కారణమైంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని ఆ ఇద్దరు ప్రాణాలు తీసుకునేందుకు దారితీసింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఆమెకు పెళ్లైంది, భర్త, పిల్లలున్నారు. అతనికి పెళ్లి కాలేదు. ఈ క్రమంలోనే ఇన్స్టాలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఆమె అతన్ని దగ్గరకు వెళ్ళింది. పోలీసుల పంచాయతీతో మళ్లీ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ప్రియుడిపై మోజుతో మళ్లీ భర్త, పిల్లలను వదిలేసి అక్కడికే వెళ్ళింది. చివరకు ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఏమైందో ఏమో కానీ ప్రియుడు, ఆమె గొడవ పడ్డారు. దీంతో ఆమె ఉరివేసుకొని చనిపోగా అతను కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇలా ఇన్స్టాగ్రామ్ పరిచయం ఇద్దరి ప్రాణం తీసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతి జిల్లాలో సంచలనంగా మారింది. విశాఖపట్నంలోని ముస్లిం తాటి చెట్ల పాలెంకు చెందిన 40 ఏళ్ల వివాహిత పద్మకు ఇన్స్టాగ్రామ్ ద్వారా శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడు సురేష్ ఏడాదిన్నర క్రితం పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ఘాట్ ప్రేమగా మారింది. శ్రీకాళహస్తిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న 25 ఏళ్ల సురేష్ కు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన పద్మతో విడదీయరాని బంధం ఏర్పడింది. దీంతో పద్మ భర్త ఇద్దరు పిల్లలను వదిలి సురేష్ కోసం శ్రీకాళహస్తికి వచ్చేసింది. 40 ఏళ్ల వెంకటలక్ష్మి అలియాస్ పద్మ కొడుకు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుండగా కుమార్తె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయటం హాబీగా పెట్టుకున్న పద్మకు 25 ఏళ్ల సురేష్ తో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు 2 కుటుంబాలకు అది శాపంగా మారింది. సురేష్ కావాలని శ్రీకాళహస్తికి వచ్చిన పద్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు ఆమె శ్రీకాళహస్తిలో ఉన్నట్లు గుర్తించారు. పద్మ ఆచూకీ తెలుసుకొని ఆమెను తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే సురేష్ తోనే జీవితం కొనసాగించాలని భావించిన పద్మ లేఖ రాసి మరి గతేడాది నవంబర్లోనే మళ్లీ శ్రీకాళహస్తికి వచ్చేసింది. కుటుంబ సభ్యులు బతిమిలాడిన రానని తెగేసి చెప్పిన పద్మ సురేష్ ను వివాహం చేసుకుంది. పద్మ సురేష్ పెళ్లికి శ్రీకాళహస్తిలోని సురేష్ తల్లిదండ్రులు కూడా అభ్యంతరం తెలపడంతో కైలాసగిరిలో సురేష్ పద్మతో కలిసి కాపురం పెట్టాల్సి వచ్చింది. సాఫీగానే సాగుతున్న కాపురంలో ఏం జరిగిందో ఏమో కానీ 3 రోజుల క్రితం పద్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని తనువు చాలించింది. దీంతో సురేష్ భయంతో తలుపులు వేసుకుని ఆ గదిలోనే ఉండిపోయి నిన్న బయటకు వచ్చి విషయాన్ని తల్లికి చెప్పాడు. పద్మ సూసైడ్ విషయాన్ని తెలిపాడు.
3 రోజుల క్రితం పద్మ ఉరివేసుకుందని, శవాన్ని కిందకు దించి భయంతో తాను కూడా విషం తాగినట్లు సురేష్ తల్లికి వివరించాడు. 3 రోజుల తర్వాత మెలకువ రావటంతో బయటకు వచ్చానని చెప్పాడు. ఈ మేరకు సురేష్ తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. విశాఖలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషం తాగిన సురేష్ ను ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సురేష్ కూడా మృతి చెందాడు.